తప్పు చేసినోడు తాత సుట్టమైనా తండ్రి సుట్టమైనా మేము ఊకునేది లేదు అన్నట్టే వేసింది బీఆర్ఎస్ పార్టీ. మొన్న మొయినాబాద్ ఏరియాలో ఫామ్ హౌస్లో డ్రగ్స్ తీసుకొని పోలీసులకు పట్టుబడ్డ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నాడు కదా, హాగో అతగాడి వ్యవహారం మీద బీఆర్ఎస్ మస్తు సీరియస్ అయింది. పోలీసులు అరెస్ట్ చేసిన దాని మీద, డ్రగ్స్ వాడిన దాని మీద, పోలీసుల మీదకే తుపాకీ ఎక్కుపెట్టి కాల్చిన దాని మీద 7 రోజులలో వివరణ ఇవ్వాలి. ఏం జరిగిందో పార్టీకి చెప్పాలి. తప్పు ఎవలది? పోలీసులదా, డ్రగ్స్ తీసుకొని పట్టుబడ్డ నీదా, లేకుంటే అందరినీ తప్పుదోవ పట్టించే వ్యవహారమా? ఏదో ఒకటి చెప్పు అని 7 రోజుల టైం ఇచ్చింది. టైం ఇచ్చిన ఎందుకు? ఏం బట్టే తీసి పారేయక పార్టీలకు ఇసొంటి చీడ పురుగులుంటే పార్టీకే చెడ్డ పేరని కొంతమంది అంటుంటే, అట్లా కాదు, కాంగ్రెస్ సర్కారే కావాలని మన రోహిత్ రెడ్డిని ఇరికిచ్చింది కావచ్చు. జనం తోపిక పడితే ఏమవుతున్నది, 7 రోజులు టైం ఇవ్వాల్సింది అన్నట్టు ఇంకొంతమంది మాట్లాడుతున్నారు. ఎవరు తిరగ మాట్లాడినా జనంలో తిరిగేటోళ్ళు, జనం కోసమే పని చేస్తున్నామని చెప్పుకునేటోళ్ళు జనంతో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మసులుకోవాలి. డ్రగ్స్ అని, గన్నులని, అమ్మాయిలని గత్తర్లేపే పనులు చేయొద్దు. రాజకీయాలలో ఉన్నోళ్ళు ఇంకింత పైలంగా ఉండాలి. కావాలనే బట్టగాల్సి మీదేద్దామని చూసేటోళ్ళు చుట్టూ ఉంటారు కాబట్టి పైలంగా ఉండాలి కదా. సరే, ఆ ముచ్చట్లు వాళ్ళకి తెలుసు కానీ కోపు చూస్తుంటే పైలట్ రోహిత్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసేటట్టే కొడుతున్నది. ఇక చూడాలి ఏమవుతుందో మళ్ళా.